దశాబ్దాల చరిత్ర ఒక్క రాత్రిలో శిథిలమైంది. విజయవాడ శాతవాహన కాలేజ్ కూల్చివేతతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఇటు రాజకీయంగానూ రచ్చ నడుస్తోంది. విజయవాడ శాతవాహన కాలేజీ కూల్చివేత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. కాలేజీ ఆస్తుల కోసం జరుగుతోన్న అంతర్గత యుద్ధం విద్యార్థులను రోడ్డు మీదకు వచ్చేలా చేసింది. ఒకవైపు భూములు తమకే సొంతమంటున్న బోయపాటి వర్గం కాలేజీని కూల్చేస్తే సివిల్ వివాదం స్టూడెంట్స్ నష్టపోయేలా చేస్తోందంటూ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాలేజీ డాక్యుమెంట్స్, సాఫ్ట్వేర్, విద్యార్థుల రికార్డులు సైతం శిథిలాల్లోనే ఉండిపోయాయంటోంది. దీంతో ఘటనపై అటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఇటు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. భూముల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ సిపిఐ, సిపిఎం నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. విజయవాడ నగరం నడిబొట్టునే ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతూ ఉన్నాయో దానికి ప్రభుత్వమే ఆలోచించాలి. వాళ్ళ మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు అందరు కూడా, మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాపం సింగిల్ అజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సింగిల్ అజెండా ఏమంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ స్థలాలు ఉన్నాయంటే దాన్ని కబ్జా పెట్టడం. కూల్చివేసిన కాలేజీ భవనాలను పరిశీలించారు టీడీపీ నేత బోండా ఉమ. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అర్ధరాత్రి కూల్చివేతలు జరపడం సరికాదన్నారు. దేనికైనా ఓ పద్ధతి ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కానీ ఇతర న్యాయస్థానాలు కానీ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేసే విధానం ఉంటుంది. 3వ తారీఖు అక్కడ జడ్జిమెంట్ వచ్చిందని 4వ తారీఖు వదిలేసి 5వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకి పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రి పూటలో పగలు కొడతాం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. శాతవాహన కాలేజీ కూల్చివేతపై వైసీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షలాది మందికి విద్యనందించిన కాలేజీని కూల్చివేయడం దారుణమంటోంది. ఇంతా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు సజ్జల. ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొత్తంగా కాలేజీ నిర్మాణాలు కూల్చివేసిన ఘటనలో ఇప్పటి వరకు 10 మందిపై కేసు నమోదైంది. కాలేజీకి సెక్రటరీగా ఉన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి సుప్రీంకు సమర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.